ఏప్రిల్ 11, 2026 అమరావతి మార్నింగ్ టైంలో కొంతమంది మొబైల్ ఫోన్స్ కి కొన్ని వీడియోస్ రావడం స్టార్ట్ అయ్యాయి. మొదట ఒక వీడియో, తర్వాత 2, అలా స్లోగా వీడియోస్ కౌంట్ 350కి చేరుకుంది. అప్పుడు ఒక పర్సన్ అబ్జర్వ్ చేసి షాక్ అయ్యాడు. ఈ అన్ని వీడియోస్ లో ఒకే వ్యక్తి ఉన్నాడు, కానీ మరోవైపు ప్రతి వీడియోలో వేర్వేరు అమ్మాయిలు ఉన్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ అమ్మాయిల సంఖ్య దాదాపు 180 వరకు ఉంది. అందరూ షాక్ అయ్యారు. ఎలా ఒక అబ్బాయి ఇంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళతో ఇలా ఓపెన్ గా వీడియోస్ క్రియేట్ చేయగలడు అని. ఇంకా వీడియోస్ అన్ని వైరల్ అయ్యాక ఈ వీడియోస్ అన్నిటిని ఎవరు వైరల్ చేశారనే విషయం ఎవరికి అర్థం కాలేదు. అబ్బాయే చేశాడా, లేదా ఎవరైనా అతనితో చేయించారా, లేదా దీని వెనక ఏదైనా ఒక పెద్ద గ్యాంగ్ ఉందా? అప్పుడే పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. స్లోగా నిజం బయటకు వస్తుంది. ఆ నిజం వింటే మీరు కూడా షాక్ అవుతారు. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మీరు నార్మల్ గా మన వీడియోస్ ని షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అప్పుడే అందరికీ అవేర్నెస్ వస్తుంది. వీలైతే వాట్సాప్ గ్రూప్స్, స్టేటస్ లేదా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినా పర్లేదు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రతి క్రైమ్ వెనుక ఒక చిన్న బిగినింగ్ ఉంటుంది. ఈ రోజు ఈ స్టోరీ బిగినింగ్ అమరావతిలో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ తో స్టార్ట్ అవుతుంది. ఒకరి పేరు అయాన్, 19 సంవత్సరాలు. ఇంకొకరి పేరు ఉజార్, 20 సంవత్సరాలు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. రోజంతా కలిసి ఒకే బైక్ మీద తిరుగుతారు, అలాగే కలిసే ఉంటారు. చదువుకోవడానికి కూడా కలిసి వెళ్తారు, ఆడుకోవడానికి కూడా కలిసే వెళ్తారు. పార్టీ ఏదన్నా చేసుకోవాలన్నా ఇద్దరు కలిసే ఉంటారు. చూసే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అని అనిపిస్తుంది. కానీ ప్రతి స్టోరీలో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, అలాంటి పాయింట్ ఇప్పుడు వీళ్ళ లైఫ్ లో వచ్చింది. ఒకరోజు సడన్ గా అయాన్ కనిపించకుండా పోతాడు. 3-4 రోజులు కంప్లీట్ గా సైలెంట్. ఉజార్ కాల్స్ కి రిప్లై లేదు, మెసేజ్ కి కూడా రెస్పాన్స్ లేదు. ఈ 4 రోజుల్లో చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇద్దరు కలిసి చదువుకోవడానికి వెళ్ళలేదు, ఆడుకోవడానికి వెళ్ళలేదు. ఉజార్ మైండ్ లో కొన్ని డౌట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. నా ఫ్రెండ్ నాకు దూరం అయిపోతున్నాడా, లేదా ఇంకా ఏదైనా సీక్రెట్ ఉందా అని ఆలోచిస్తాడు. ఆయన మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. 3 రోజులు అయిపోయింది, అయినా కూడా నో రెస్పాన్స్. ఫైనల్ ఒక రోజు మార్కెట్ లో తిరుగుతుంటే సడన్ గా అయాన్ కనిపిస్తాడు. ఇద్దరు ఆగిపోయి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఉజార్ కొంచెం ఫ్రస్ట్రేషన్ తో అడుగుతాడు, నేను ఏమైనా తప్పు చేశానా? 3 రోజుల నుండి నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు, కాల్స్ కి రిప్లై లేదు, కలవలేదు. అప్పుడు అయాన్ స్మైల్ చేస్తూ తన ఫోన్ ని బయటకు తీస్తాడు. అందులో ఒక ఫోటో ఇంకా ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది అయాన్ ఒక అందమైన అమ్మాయితో కలిసి ఉన్నాడు. అది చూసి ఉజార్ షాక్ అయిపోయాడు. అప్పుడే అడుగుతాడు, అసలు ఈ అమ్మాయిని ఎలా సెట్ చేసుకున్నావు, ఎలా పరిచయం అయింది, ఎలా మాట్లాడడం స్టార్ట్ చేసావు అని అడుగుతాడు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, నేను ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నా ఇలాంటి అమ్మాయి నీతో ఎలా ఉంది అని. కానీ ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ నార్మల్వి కావు. అవి చూసాక ఉజార్ షాక్ అవ్వడం న్యాచురల్. అయాన్ అప్పుడే చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 3 రోజుల ముందు నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక అమ్మాయి కనిపించింది. చాలా టెన్షన్లో ఉంది. నా బైక్ ఆపి లిఫ్ట్ కావాలని అడిగాను. అమ్మాయి డైరెక్ట్గా ఓకే చెప్పింది. తను అర్జెంటుగా తన ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. నా మాటలు విన్నాక నా వెనుక కూర్చుంది. నేను తనని ఇన్స్టిట్యూట్ దగ్గర డ్రాప్ చేశాను. అక్కడ నుంచి మా కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యింది. తర్వాత అయాన్ ఇంకా చెప్పాడు, ఫన్నీ ఏంటంటే ఆ అమ్మాయి నంబర్ కూడా ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది. నేను అక్కడే కొన్ని గంటల పాటు వెయిట్ చేశాను. తర్వాత తను బయటికి వచ్చినప్పుడు నేను తన నంబర్ని అడిగాను. అప్పుడు ఇచ్చింది. 2 రోజులు చాటింగ్, కాల్స్, అలా మా మధ్య బాండింగ్ పెరిగింది. మంచి ఫ్రెండ్షిప్ అయింది. తర్వాత నేను తనని నా రూమ్ కి పిలిచాను. అక్కడే ఈ ఫొటోస్ తీశాను, ఇంకా కొన్ని జరిగాయి కూడా. ఇది విని ఫస్ట్ లో ఉజార్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ తర్వాత డౌట్ రావడం స్టార్ట్ అయింది. ఇది ఎలా పాసిబుల్, ఇంత ఈజీగా ఎలా జరిగింది? నువ్వు నాకు కూడా చెప్పు, నేను కూడా నీలాగా అమ్మాయిని ట్రాప్ చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు అయాన్ అన్ని డీటెయిల్స్ ఉజార్కి చెప్పేస్తాడు. మెల్లగా వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు కలిసి ఇన్స్టిట్యూట్స్కి, కాలేజెస్కి, అలాగే హాస్టల్స్ని టార్గెట్ చేస్తారు. ఎక్కడైనా ఒక అమ్మాయి సింగిల్గా కనిపిస్తే దగ్గరికి వెళ్ళి హెల్ప్ ఆఫర్ చేస్తారు, లేదా క్యాజువల్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అలా మెల్లగా ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది. ఆ ఫ్రెండ్షిప్ డైరెక్ట్గా వాళ్ళ రూమ్ వరకు రీచ్ అవుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఒక రూమ్ అమరావతి సిటీలో కాతోర్ నగా దగ్గర కమల్ రెసిడెన్సీ 3వ ఫ్లోర్లో ఉండేది. అక్కడే అన్ని క్రైమ్స్ జరిగాయి. ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ పీక్కి వెళ్ళిపోయింది. ఇద్దరికి బైక్స్ ఉన్నాయి. అమ్మాయిని ట్రాప్ చేసి రూమ్కి తీసుకెళ్తారు. తర్వాత వీడియోస్ రికార్డ్ చేసి ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. ఒకరి దగ్గర ఒకరు, నేను నీ గర్ల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ అందమైన అమ్మాయిని ఈ రోజు తెచ్చుకున్నాను అని ప్రూవ్ చేసుకునే లెవెల్కి వెళ్ళారు. కానీ అయాన్కి తెలియని ఒక మ్యాటర్ ఉంది. అదేంటంటే ఉజార్ అన్ని వీడియోస్ని సీక్రెట్ గా తన ఫోన్ లో సేవ్ చేసుకుంటున్నాడు. ఇద్దరు కలిసి చాలా డబ్బును కూడా సంపాదిస్తున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇప్పటికే క్లియర్ అయిపోయింది అమ్మాయిలని ఎలా ట్రాప్ చేయాలో అని. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త ప్లాన్ వేశారు. ముందు అమ్మాయిలని ట్రాప్ చేస్తారు,
తర్వాత వాళ్ళని రూమ్కి తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడ వీడియోస్ని రికార్డ్ చేసి ఆ వీడియోస్ని వాళ్ళకే సెండ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. తర్వాత డబ్బులు ఇమ్మని బెదిరిస్తారు. ఇలా చేస్తూ చేస్తూ లాక్స్లో మనీ ఎర్న్ చేశారు. ఎక్స్పెన్సివ్ ఫోన్స్, కొత్త క్లాత్స్, లగ్జరీ ఐటమ్స్ అన్ని బ్లాక్మెయిల్ మనీతో వచ్చినవే. ఆ డబ్బుని మళ్ళీ యూజ్ చేసి ఇంకా ఎక్కువ మంది అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ వెళ్తారు. కానీ ఈ టోటల్ గేమ్లో బిగ్గెస్ట్ బెనిఫిట్ అయాన్కి వస్తుంది. ఎందుకంటే అయాన్ గేమ్ని ఫుల్గా అర్థం చేసుకున్నాడు. అతను కాస్ట్లీ రెస్టారెంట్స్కి వెళ్తాడు. అక్కడ రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన యంగ్ అమ్మాయిలు ఉంటారు. ఏజ్ తక్కువ అయినా మనీ ఎక్కువ. వాళ్ళని టార్గెట్ చేసి అయాన్ లక్షల్లో సంపాదించడం స్టార్ట్ చేశాడు. ఇంకో సైడ్ ఉజార్ అంత సక్సెస్ కాలేదు. తనకి అంత రిచ్ అమ్మాయిలు దొరకలేదు. లోపల ఉజార్ థింక్ చేస్తున్నాడు, అయాన్ అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు, నేను మాత్రం ఏమి చేయలేకపోతున్నా. ఇప్పుడే తన మైండ్ లో అయాన్ మీద జెలసీ స్టార్ట్ అవుతుంది. బయట హ్యాపీగా ఉన్నా లోపల మాత్రం అయాన్ ప్లేస్ లో నేను ఉంటే బాగుండేదని ఫీల్ అవుతున్నాడు. స్లోగా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాన్ని టెస్ట్ చేయడానికి ఒకసారి ఉజార్ అయాన్ దగ్గర డబ్బు అడిగాడు. అయాన్ ఇవ్వడు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, తర్వాత ఇస్తాను అని చెప్తాడు. కానీ ఉజార్కి తెలుసు అయాన్ దగ్గర డబ్బు ఉంది కానీ ఇవ్వలేదు అని. అప్పుడు ఉజార్ ఒక డేంజరస్ స్టెప్ తీసుకుంటాడు. ఇప్పుడు నాకు డబ్బు ఇవ్వకపోతే నీ లైఫ్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తానని బెదిరిస్తాడు. అయాన్కి క్లారిటీ లేదు. ఉజార్ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఏప్రిల్ 10, 2026 అప్పుడు ఉజార్ ఫోన్లో ఉన్న అయాన్ వీడియోస్ అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఆ వీడియోస్ అన్ని టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా అమరావతిలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్తాయి. ఆ వీడియోస్ అన్ని వైరల్ అయ్యాక మార్నింగ్ లో జనాలు ఆ అబ్బాయిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేశారు. అప్పటికే ఆ అబ్బాయి ఎవరో అందరికీ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఉన్న రెసిడెన్సీలో ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అన్ని రీచ్ అయ్యాయి. జనాలు అయాన్ని గుర్తుపట్టారు. దానివల్ల ఆ వీడియోస్ పోలీస్ వరకు రీచ్ అయ్యాయి. ఇప్పుడు పోలీస్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ టైంలో అన్ని వీడియోస్ ని చెక్ చేసి ఒక విషయం తెలిసింది. చాలా మంది అమ్మాయిల ఫేసెస్ కవర్ చేశారు. బుక్కాతో లేదా దుప్పటతో కవర్ చేశారు. కానీ క్లియర్ గా కనిపించిన అమ్మాయిలు ఆల్మోస్ట్ 10 మంది ఉన్నారు. వీడియోస్ ఆల్రెడీ వైరల్ అయ్యాయి. కానీ అయాన్ ఇంకా ఉజార్ మీద పోలీస్ దగ్గర అఫీషియల్ కంప్లైంట్ లేదు. దానివల్ల అమరావతి స్టేషన్ లో ఉన్న SHO ఆ అమ్మాయిలను ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ముందుకు వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే మీ పేరు కానీ, ఫోటో కానీ, మీ ఐడెంటిటీ కానీ రివీల్ చెయ్యం. నన్ను ట్రస్ట్ చేయండి, నేను మీకు న్యాయం చేస్తాను అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా ముందుకు వచ్చి కంప్లైంట్ని ఫైల్ చేయలేదు. రీజన్ ఏంటంటే భయం. వాళ్ళని ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తారు అని, లేదా అయాన్ ఇంకా ఉజార్ దగ్గర ఉన్న రిమైనింగ్ వీడియోస్ కూడా వైరల్ అవుతాయి అని. తర్వాత పోలీసులు అయాన్ అండ్ ఉజార్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. దాంట్లో ఈ కేసులో ఇంకో 4 ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని తెలిసింది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వీడియోని ఫినిష్ చేసే ముందు మీకు కనుక క్రైమ్, హర్రర్, మిస్టరీ వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.